అమ్మవారికి శుక్రవారం అంటే చాలా ఇష్టమైన రోజు కాబట్టి ఇంట్లో అమ్మవారికి రకరకాల పూలతో అలంకరించి నైవేద్యం సమర్పించి పూజ చేయడం వల్ల తల్లి ఆశీస్సులు పొందవచ్చు. శుక్రవారం రోజు మహిళలు ఎరుపు లేదా ఆకుపచ్చ వంటి రంగు దుస్తులు ధరించి కాళ్ళు చేతులు ముఖానికి పసుపు రాసుకుని లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి కరుణా కటాక్షాలుంటాయి. సిరి సంపదలు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతి శుక్రవారం మనం లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమను శుభ్రం చేసి గంధము అలాగే కుంకుమ బొట్టు పెట్టి వివిధ రకాల పరిమళం కలిగిన పువ్వులను సమర్పించాలి. లక్ష్మీదేవికి నమస్కారం చెబుతూ ఆహ్వానించే స్తోత్రం మహాలక్ష్మి అష్టకం ఒక్కసారైనా చదవాలి. ఇక పూజలో ఆఖరి ఘట్టం నైవేద్యం సమర్పించడం. అయితే లక్ష్మీదేవి నైవేద్యాలలో మామిడి పండ్లు చాలా ఇష్టం. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి మామిడి పండ్లు నైవేద్యంగా పెడితే అష్టైశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. ఇక ఆ ఇంట్లో డబ్బుకి లోటుండదు. ఇక వ్యాపారస్తులైతే ఉన్నత స్థితికి వెళ్తారు. అమ్మవారికి 2 మామిడి పండ్లు పచ్చివి అస్సలు పెట్టకండి. నైవేద్యంగా పెట్టి మరో 2 మామిడి పండ్లను ఒక ముత్తైదువుకి బొట్టు పెట్టిస్తే ఇంట్లో ధనం వర్షంలా కురుస్తుంది. అలాగే శ్రీ మహాలక్ష్మికి తీయని మామిడి పండు రసం లేదా మామిడి ముక్కలను కూడా నైవేద్యంగా పెట్టి అది ఉదయాన్నే టిఫిన్ గా తినే ముందు మొదటి ఆహారంగా ఇవి తీసుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషాలతో ఉంటారు. ఇక నైవేద్యంగా పెట్టిన మామిడి పండ్లను మొత్తం కుటుంబ సభ్యులకు ఇవ్వాలి. ఇలాగ చేస్తే పిల్లల్లో చెడు గ్రహ దోషాలున్నా తొలగిపోతాయి. కుటుంబంలో దారిద్ర్యం పోతుంది. ఒకవేళ ఆర్థిక బాధలు బాగా ఇబ్బంది పెడుతుంటే మాత్రం శుక్రవారం రోజు ఈ రకంగా చేస్తే అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు పోతాయి. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.